పొద్దున్నే టిఫిన్‌కి ఏం లేదని చెప్పేసి మా వారి కోసం స్పెషల్‌గా ఇలా అయితే ట్రై చేసి పెట్టాను. టేస్ట్ బావుందంట. కానీ దీనికి ఊరు, పేరు లేదని అడుగుతారు. ఇప్పుడు నేను దానికి నామకరణం యాడ్ చేశానులే అంటే, అబ్బా! ఒప్పుకుంటారా? పేరు పెట్టాల్సిందే అన్నమాట. పేరు తర్వాత పెట్టుకోవచ్చులే. ముందు రెసిపీ అయితే చేయని అని చెప్పేసి రెసిపీ అయితే స్టార్ట్ చేసేసాను. ఒక పక్క దోస పిండి లేదని చెప్పేసి గోధుమ పిండిని దోస పిండిలా కలిపి పెట్టుకొని, ఒక పక్క ఎగ్గు, టమోటా, ఉప్పు, కారం, పసుపు, ఎర్రగడ్డలు అన్నీ వేసి ఆమ్లెట్‌కి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దోసలాగా పోసేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక పక్క దోసని కాలనిచ్చి రెండో సైడ్‌కి తిప్పుకొని, కాలిన పక్కయితే కొద్దిగా టమోటా ఊరగాయని చెప్పేసి కొద్దిగా ఏం కాదు బాగా పూసాననమాట కారకారంగా ఉండడానికి. టమోటా సాస్ అన్నా పూసుకోవచ్చు. కానీ దీని టేస్ట్ వేరేలెండి. దానిపైన మనం కలుపుకున్న ఎగ్ మొత్తం పోసేసుకొని ఒక 5 మినిట్స్ అలా కాలిన తర్వాత రెండో సైడ్‌కి తిప్పేసుకొని ఆమ్లెట్ ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకొని, మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని దానిపైన చీజ్ ఉందని చెప్పేసి కొద్దిగంత పైన అలా వేసి పిజ్జా ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి అయితే మా వారికి పెట్టాను. టేస్ట్ అయితే అదిరిపోయిందంట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసేయండి. ఉంటాను. బాయ్.